హలో ఫ్రెండ్స్, వెల్కమ్ టు కస్టడీ ఫ్యామిలీ లైఫ్. ఇవాళ వీడియోలో ఏంటంటే స్పెషల్ డిజైనర్ ఫ్రాక్ ఫర్ అ టోల్డర్ అండి. సో 2 to 3 years ఉన్న వాళ్ళకి ఇలా డిజైనర్ ఫ్రాక్ ఎలా స్టిచ్చింగ్ చేయాలి, కటింగ్ చేయాలనేది నేను క్లియర్గా చూపిస్తాను. అండ్ ఇది మా పాప బర్త్డే రోజు స్టిచ్ చేశాను. సో చూస్తున్నారు కదా ఎంత క్యూట్గా ఉందో. ఎలా ఉందో కమెంట్ చేయండి. అలాగే కొత్తగా విజిట్ చేసినట్టయితే నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి. పక్కన ఉన్న బెల్ ఐకాన్ని క్లిక్ చేయండి. సో దట్ నేను పెట్టే ప్రతి స్టిచ్చింగ్ వీడియోసే కాదు, అండ్ మేము ట్రావెల్ చేసే వీడియోస్ కూడా మీకు నోటిఫికేషన్ ద్వారా వస్తుంది. సో ఇప్పుడు మీకు కనిపించేది బాడీ డ్రాఫ్ట్ అంటే, సో నేను ప్రతిసారి మీకు ఎగ్జాక్ట్ స్టాండర్డ్ డ్రాఫ్టింగ్ ఎలా చేయాలో చూపిద్దాం అనేసి నేను ఫస్ట్ మెజర్మెంట్స్ డ్రాఫ్టింగ్ మీకు చూపించేస్తున్నాను. సో ఎవ్రీ టైం మీరు 2 to 3 years బేబీకి ఎవరైనా ఫ్రాక్ కుట్టాలి అని అంటే దీస్ ఆర్ ద బాడీ మెజర్మెంట్స్ అనమాట. సో ఇది మీకు అందరికీ క్లియర్ అయిపోవాలని చెప్పి నేను ఫస్ట్ ఈ బాడీ అనేది మీకు నీట్గా డ్రాఫ్ట్ చేసి చూపిస్తున్నాను. సో ఏంటి అని అంటే, సో ఫస్ట్ మనము ఫోల్డింగ్ పార్ట్, ఇది ఫోల్డింగ్ పార్ట్ అనమాట, ఫ్రంట్ సైడ్. సో ఫోల్డింగ్ పార్ట్ దగ్గర ఎంత తీసుకున్నాను, సో ఫోల్డింగ్ పార్ట్ దగ్గర వచ్చేసి 7.5 inches లెంత్ తీసుకున్నాను. అండ్ ఇక్కడ విడ్త్ వేస్ట్ సైడ్ వచ్చేసి 6.5 inches తీసుకున్నాను అనమాట. సో బేబీ చాలా చబ్బీగా ఉన్న వాళ్ళైతే ఒక్కసారి ఇది వేస్ట్ మెజర్మెంట్ అనేది చెక్ చేసుకోవడం మంచిది. సో జనరల్గా అయితే 6.5 inches అయితే సరిపోతుంది. అండ్ 6.5 inches విడ్త్ ఇది. అండ్ ఇక్కడ ఏంటి అని అంటే, ఫస్ట్ మనం నెక్ కట్ చేసుకుందాము. సో నెక్ మెజర్మెంట్ ఏంటి అని అంటే, నెక్ లెంత్ వచ్చేసి 2.5 inches తీసుకుంటున్నాను. సో ఇక్కడ పాయింట్ గీసుకుంటారు. అండ్ ఇక్కడ ఫ్రమ్ అప్ సైడ్ నుంచి 2.5 inches తీసుకొని, అండ్ ఇక్కడ ఒక లైక్ ఆ డాటెడ్ లైన్స్ అనేది నేను డ్రా చేశాను. సో ఈ డ్రా చేసిన దగ్గర నుంచి ఈ లాస్ట్ ఏదైతే ఇంటర్సెక్ట్ పాయింట్ ఉంటుందో అక్కడి నుంచి నేను 3/4 inch to 1 inch వరకు అకార్డింగ్ టు యువర్ కన్వీనియన్స్ తీసుకోవచ్చు అనమాట. సో ఇక్కడ 1 inch వరకు కూడా తీసుకోవచ్చు. సో నేను ఇక్కడ 3/4 తీసుకుంటున్నాను. సో తీసుకున్న తర్వాత ఇలా నీట్గా కర్వ్స్ డ్రా చేసుకోండి. సో ఇదే మనకి నెక్ అనమాట. సో ఇక్కడ నేను రౌండ్ నెక్ తీసుకుంటున్నాను. సో జస్ట్ యూ కర్వ్ తీసేసుకోవాలి. అదే మీకు ఏ నెక్ కావాలి అని అంటే ఆ నెక్ షేప్స్ ఇట్లా తీసుకోవచ్చు. ఇక్కడ నుంచి ఇలా స్టార్ నెక్ కానీ లేదా వి షేప్ నెక్ అయితే ఇలా డ్రా చేసేయడం, అలా ఇక్కడ మీ ఇష్టం వచ్చిన నెక్ డ్రా చేసుకోవచ్చు. సో ఈ బాక్స్ అనేది ఉంటే ఏంటి అని అంటే విత్ ఇన్ దీంట్లో డ్రా చేస్తే మీకు నెక్ లైన్ అనేది బయటికి రాకుండా ఉంటుంది. అండ్ డీప్ కావాలనుకున్న వాళ్ళు ఇలా తీసుకెళ్ళచ్చు కూడా, కానీ చిన్నపిల్లలకి డీప్ అనేది బాగోదు కదా. షోల్డర్స్ లెంత్ వచ్చేసి నేను 5 inches అనమాట ఇది. సో ఇక్కడ 2.5 నుంచి నెక్స్ట్ 2.5 వచ్చేసి షోల్డర్ లెంత్ వస్తుందండి. కానీ షోల్డర్కి ఏంటి అని అంటే, మీరు షోల్డర్ గీసే ముందు ఇక్కడ 5 inch దగ్గర నుంచి మీరు కిందకి ఇలా 5.5 inch డ్రా చేసుకోండి. సో ఇది వచ్చేసి ఆమ్ లెంత్ అండి, ఆమ్ డెప్త్ అంటారు. అండ్ ఇక్కడి నుంచి ఇక్కడికి నేను 2 inches దాకా తీసుకున్నాను. సో లైక్ ఇదంతా 6.5 inches ఉంటుంది. సో ఇప్పుడు ఇక్కడ నుంచి ఇలా స్ట్రైట్గా డ్రా చేసుకుంటారు కదా. అండ్ ఇక్కడ పాయింట్ దగ్గర నుంచి మనం స్లోపింగ్ పాయింట్ ఆర్ స్లాంటింగ్ పాయింట్ తీసుకోవాలన్నమాట. దేనికి? షోల్డర్స్ ఎవరైనా స్ట్రైట్గా ఉండవు కదా. సో స్లాంటింగ్ అనేది రావాలి. ఇక్కడ నేను స్లాంటింగ్ చిన్న పిల్లలకి కాబట్టి 1/2 inch తీసుకుంటున్నాను. సో ఇక్కడ నెక్ పాయింట్ దగ్గర నుంచి ఇలా 1/2 inch డౌన్ వచ్చేసి ఇక్కడికి ఒక స్లాంటింగ్ లైన్ తీసుకోండి. సో ఇలా తీసుకున్న తర్వాత ఇక్కడ మిడ్ పాయింట్, ఈ 5.5కి మిడ్ పాయింట్ ఎక్కడ ఉందో అక్కడి నుంచి మీరు డెప్త్ వచ్చేసి ఒక 1/2 inch తీసుకోండి. సో 1/2 inch ఇలా పాయింట్ పెట్టుకొని అక్కడికి కర్వ్ ఇలా జాయింట్ అయ్యేలాగా ఒక కర్వ్ అనేది డ్రా చేసేసుకోండి. సో ఇక్కడ నుంచి 6.5 నుంచి కొంచెం ఇలా ఒక 1/2 inch మాత్రం మీరు ఎక్స్ట్రా తీసుకోండి. అంటే మొత్తం మీకు టోటల్ వేస్ట్ వచ్చేసి 7 inches వస్తుంది. సో 7 inch అనేది నేను చెస్ట్ పాయింట్ తీసుకున్నాను. సో ఇక్కడ 7 inch దగ్గర నుంచి ఈ వేస్ట్ పాయింట్ దగ్గర నుంచి 1/2 inches లాస్ట్ ఆర్మ్ హోల్ సైడ్ నుంచి ఒక 1/2 inch ఇక్కడ నేను చూపిస్తున్న విధంగా డాట్స్ పెట్టుకొని
అండ్ ఆర్మ్ హోల్ దగ్గర నుంచి ఇక్కడికి ఒక స్లాండింగ్ పాయింట్ గీయండి. సో ఇదే అనమాట ఎగ్జాక్ట్ బాడీ మెజర్మెంట్ ఫర్ ఫ్రంట్ సైడ్. అండ్ బ్యాక్ సైడ్ ఏం చేయాలి అని అంటే, బ్యాక్ సైడ్ ఫోల్డింగ్ ఉండదు. అండ్ మీకు బ్యాక్ సైడ్ జస్ట్ డిఫరెన్స్ ఎక్కడ వస్తుంది అని అంటే నెక్ దగ్గర. సో మీరు ఇక్కడ 2.5 తీసుకున్నారు కాబట్టి బ్యాక్ సైడ్ 1 ఇంచ్ నుంచి 1.5 ఇంచ్ వరకే తీసుకుంటాము. సో బ్యాక్ సైడ్ ఇలా వస్తుంది. అండ్ ఇంకొకటి ఏంటి అని అంటే, ఈ కట్ పార్ట్ దగ్గర మీరు ఎక్స్ట్రా 1 to 1.5 ఇంచ్ ఎక్స్ట్రా తీసుకోండి. సో దట్ మీరు జిప్ అటాచ్ చేయాలి అనన్నా సో ఇలా ఒక ఎక్స్ట్రా పాయింట్ తీసుకోవాలన్నమాట. సో మీరు జిప్ అటాచ్ చేయాలన్నా, ఏవైనా ఉక్సెస్ కానీ బటన్స్ వేయాలనంతా బ్లాంకెట్ కోసం మనం ఎక్స్ట్రా క్లాత్ వదులుకోవాలి. అండ్ ఇట్ సైడ్ వచ్చేసి ఇక్కడ కూడా సేమ్ బ్యాక్ సైడ్ ఎలా ఉందో అలాగే వస్తుంది. కాకపోతే ఇక్కడ ఏంటి అని అంటే, ఇక్కడ మీరు 1/2 ఇంచ్ డెప్త్ తీసుకున్నారు కదా, కొద్దిగా తగ్గించవచ్చు అనమాట బ్యాక్కి. సో 1/4 ఇంచ్ మళ్ళీ ఇక్కడ మిడిల్లో పెట్టుకొని మళ్ళీ కర్వ్ అనేది కొద్దిగా తగ్గియండి, డీప్ అనేది తగ్గిస్తారు. సో ఫ్రంట్ సైడ్ అనేది ఆర్మ్ డీప్ ఎక్కువ ఉంటుంది, బ్యాక్ సైడ్ తక్కువ ఉంటుంది కాబట్టి అంతే. ఇది అండి అసలు. ఇది అయిపోయిన తర్వాత ఇప్పుడు మనం మెయిన్ ఫ్యాబ్రిక్ అండ్ లైనింగ్ కట్ చేసేసుకుందాము. ఈ ఫ్రంట్ సైడ్ చూపిస్తున్నాను మీకు కటింగ్. ఇలా 2 తీసుకోవాలి. అండ్ ఇది ఫోల్డింగ్ సైడ్, ఇది ఓపెనింగ్ సైడ్. సో ఇలా తీసుకున్న తర్వాత దీన్ని ఎక్కడైతే ఫోల్డింగ్ ఉంటుందో అక్కడ ఇలా ఫోల్డ్ చేసేసుకొని ఇలా పేపర్ని అయితే సెట్ చేసేసుకోండి. ఈ మెజర్మెంట్స్ని మనము క్లాత్లోకి ట్రేస్ చేసుకునేటప్పుడు ఫస్ట్ మనం గుర్తుపెట్టుకోవాల్సింది ఏంటి అంటే, మన డ్రాఫ్టింగ్ ప్యాటర్న్ అనేది వితౌట్ సీమ్ అలయన్సెస్ అనమాట. సో మనం ఏదైతే డ్రాఫ్టింగ్ ప్యాటర్న్ ఉందో దానికి సీమ్ అలయన్సెస్ యాడ్ చేస్తూ క్లాత్ని మనం కట్ చేసుకోవాలి. సో ప్రతి చోట నెక్ దగ్గర అండ్ షోల్డర్స్ దగ్గర అండ్ ఆర్మ్ హోల్ దగ్గర మనం అట్లీస్ట్ 1/2 ఇంచ్ వదులుతూ మనము ట్రేస్ అయితే చేసేసుకోవాలి. అండ్ అలాగే మనకి సైడ్ పార్ట్స్ వచ్చేసి మీరు 1 ఇంచ్ వరకు తీసుకోవచ్చు, ఇట్ డిపెండ్స్ అనమాట. అండ్ వేస్ట్ కూడా కింద మనము బాటమ్ పార్ట్ ఫ్రాక్ పార్ట్ మనము అటాచ్ చేయాలి కాబట్టి దానికి కూడా మీరు అప్ టు 1/2 ఇంచ్ నుంచి 1 ఇంచ్ వరకు తీసుకోవచ్చు. సో ఇలా మనము క్లాత్లో ట్రేస్ చేసుకొని సీమ్ అలయన్సెస్ యాడ్ చేస్తూ క్లాత్ని మనం కట్ చేసేసుకుందాము. సో చూస్తున్నారు కదా, నేను సీమ్ అలయన్సెస్ యాడ్ చేసుకొని క్లాత్ని అయితే ఇలా కట్ చేసేసుకున్నాను. సో ఇది ఖచ్చితంగా గుర్తుపెట్టుకోండి, మనం చేసిన డ్రాఫ్ట్ సీమ్ అలయన్సెస్ ఇంక్లూడ్ లేవు. సో మీరు సీమ్ అలయన్సెస్ని ఇంక్లూడ్ చేసుకొని మాత్రమే చేయాలి. అండ్ తర్వాత ప్రతి చోట ద రైట్ మెజర్మెంట్స్ మనం గుర్తుపెట్టడం కోసం ఇలా నాచెస్ ఇస్తామన్నమాట. ఇలా నాచెస్ పెట్టుకోండి. సో దట్ మీకు స్టిచ్ ఎక్కడ వేయాలి అనేది ఈజీగా అర్థమైపోతుంది. సో నేను ఈ డిజైనర్ ఫ్రాక్కి పైన పార్ట్ వచ్చేసి బ్రొకేడ్ క్లాత్ తీసుకున్నాను. మీరు బ్రొకేడే కాకపోయినా బెనారసీ క్లాత్ కానీ ఏదైనా యూస్ చేయొచ్చు. సో నేను తీసుకుంది ప్యూర్ ఓవెన్ బ్రొకేడ్ క్లాత్ అనమాట. సో చాలా థిక్గా ఉంటుంది అండ్ బాగుంది అనమాట క్లాత్ కూడా. అండ్ వేస్ట్ దగ్గర లైట్ కర్వ్ తీసుకోండి యూ షేప్లో. అండ్ నెక్స్ట్ కూడా ఇలా నేను అన్ని ఫ్యాబ్రిక్స్ అయితే ఫ్రంట్ బాటమ్ పార్ట్ విత్ లైనింగ్ కట్ చేసి పెట్టేశాను అనమాట. ఇప్పుడు బాటమ్ పార్ట్ టూ టైప్స్ ఉన్నాయి. ఒకటి మెయిన్ ఫ్యాబ్రిక్ ఏంటి అని అంటే బాక్స్ ప్లేటెడ్ చేసేసి ఇలా యూ షేప్లో మనము లైక్ హై అండ్ లో మెథడ్లో చేస్తాము. అండ్ కింద వచ్చేసి దీని లోపల ఇన్నర్స్ నేను నెట్ ఫ్యాబ్రిక్ యూస్ చేస్తున్నాను. సో ఫస్ట్ నేను మెయిన్ ఫ్యాబ్రిక్ ఎంత తీసుకోవాలో చూపిస్తాను. ఇవి 2 పార్ట్స్ తీసుకోవాలి. సో ఇది ఫ్రంట్ ఫ్యాబ్రిక్ అండ్ బ్యాక్. సో 2 తీసుకోవాలి. సో టూ ఫ్యాబ్రిక్స్ 43 ఇంచెస్ విడ్త్ తీసుకోండి. అండ్ లెంత్ వచ్చేసి మీరు లెంత్ నేను 12.5 తీసుకుంటున్నాను మెయిన్ ఫ్యాబ్రిక్. అండ్ ఇక్కడ మనం నేను చూసిన విధంగా స్కేల్ యూస్ చేసేసుకొని ఇలా 3 ఇంచెస్కి మార్క్ చేసుకుంటూ వెళ్ళండి. సో మనము ఎందుకు ఇలా 3 ఇంచెస్కి మార్క్ చేస్తున్నాము అని అంటే, మనం బాక్స్ ప్లీటర్స్ నీట్గా అడ్జస్ట్ చేసుకోవడానికి ప్లస్ అన్నీ ఈక్వల్గా కూడా వస్తాయన్నమాట. సో ఇది ఈజీగా అవుతుంది మనకి వర్క్ కూడా. అండ్ మీరు మార్క్ చేయకుండా డైరెక్ట్ మిషన్ మీద స్టిచ్ చేస్తే అయితే ఎక్కువ తక్కువ అయిపోయి క్లాత్ సరిపోక ఉంటుంది. సో ముందే మనం ఇలా మార్క్ చేసుకొని అవి బ్లాక్స్
ప్లీట్స్ అనేవి మనం సెట్ చేసుకున్న తర్వాత మిషన్ తోటి మనం స్టిచ్ చేసుకుంటే కరెక్ట్గా ఉంటుందన్నమాట డ్రెస్ ఫినిషింగ్ కూడా నీట్గా వస్తుంది. ఇక్కడ నేను పిన్స్ని ఉపయోగించేసి బాక్స్ ప్లీట్స్ అనేవి సెట్ చేసుకుంటున్నాను. సో ఫస్ట్ బాక్స్ ప్లీట్ ఇలా సెట్ చేసుకోండి. సో ఇది చూసారంటే మీరు గమనించారంటే ఇలా ఎగ్జాక్ట్గా ఇది 1.5 ఇంచ్ వస్తుందన్నమాట. ఇలా కొంచెం కిందికే ఇలా పిన్ చేసుకోండి. సో నాకేంటి అని అంటే ఇది పైకి లేవకుండా నీట్గా ఉండాలి అని అంటే కాసేపు ఇలా పిన్ సెట్ చేసేసారంటే ఈ క్లాత్ అణిగిపోయి నీట్గా ఉంటుందన్నమాట. సో బాక్స్ ప్లీట్ అనేది మనం నెక్స్ట్ బాక్స్ ప్లీట్ తీసుకునేటప్పుడు ఇక్కడ నెక్స్ట్ ఈవెన్గా మనం తీసుకోవడానికి హెల్ప్ఫుల్ అవుతుంది. సో ఇప్పుడు మనం ప్లీట్స్ అనేది దీనికి వచ్చింది కదా, ఇప్పుడు ఫేస్ టు ఫేస్ తీయాలి. సో నెక్స్ట్ ప్లీట్ వచ్చేసి ఇలా దీనికి ఫేస్ టు ఫేస్ తీసుకోవాలన్నమాట. ఈ ఎంటీ వచ్చేసి ప్లీట్ మార్కింగ్ దగ్గర మనకి పాయింట్ అనమాట, ప్లీట్ పాయింట్. అండ్ నేను కొంచెం ఈ పిన్స్ అనేవి కొంచెం గ్యాప్ ఇక్కడ వదిలి పెట్టుకుంటున్నాను. సో దట్ మనం మిషన్ స్టిచ్ చేసేటప్పుడు ఇంకా పిన్స్ తీసే పని లేదనమాట, పైనుంచి ఇలా స్టిచ్ చేసుకుంటూ వెళ్ళిపోతే సరిపోతుంది. సో ఇంకా రిమైనింగ్ ప్లీట్స్ కూడా ఇలాగే వేసుకుంటూ మనము క్లాత్ అడ్జస్ట్ చేసుకుంటూ, కొద్దిగా థిక్ ఉంది కాబట్టి నేను 2 సైడ్స్ పెడుతున్నాను. ఒకవేళ కాటన్ అయితే ఇంత ఇబ్బంది పెట్టకపోవచ్చు, కాకపోతే సిల్క్ అండ్ వెరీ లైట్ వెయిట్ ఫ్యాబ్రిక్స్ కూడా ఇలా చేసుకోవడం చాలా మంచిది. సో మనకి పక్కకి వెళ్లకుండా ప్లీట్స్ అనేవి చాలా కరెక్ట్గా వస్తాయి. వీలైతే మీరు పైనుంచి ఐరన్ చేయడం వల్ల ఇంకా బాగా ఉండిపోతాయి అన్నమాట ప్లీట్స్. సో ఇలా అయితే మనం ప్లీట్స్ వేసేసుకున్నాము. సో చాలా ఈజీ కదా. అండ్ ఇలాగే స్కర్ట్స్ కూడా మనం చేసేసుకోవచ్చు. సో ఇలా 2 సైడ్స్ పిన్ చేసుకుంటే ఇలా కనిపిస్తుంది అనమాట. సో ఇప్పుడు మనం బాక్స్ ప్లీట్స్ అండ్ మెయిన్ క్లాత్ తోటి ఎలా చేసుకున్నామో చూసాము. అండ్ కింద లోపల ఇంకో నెట్ ఫ్యాబ్రిక్ వేస్తానని చెప్పాను కదా, సో అది ఎలా కట్ చేసుకోవాలో చూద్దాము. సో నేను 60 ఇంచెస్ తీసుకుంటున్నాను అనమాట ఇది. సో 1 సైడ్ 60 అండ్ అలా 2 పీసెస్ ఫ్రంట్ సైడ్కి బ్యాక్ సైడ్కి 60 ఇంచెస్ తీసుకొని, అండ్ మనం ఇక్కడ ఏం చేస్తామంటే ఇక్కడ లూజ్ స్టిచ్ వేసుకొని కుచ్చులు అనేది తీసుకొని వేస్తామన్నమాట. సో ఇది వచ్చేసి నేను 60 ఇంచెస్ అండ్ మీకు లెంత్ వచ్చేసి చాలా స్టాండర్డ్ లెంత్ అండి. సో లెంత్ వచ్చేసి 14.5 to 15. సో నేను కొద్దిగా పాప 2 ఇయర్సే కాబట్టి నేను కొద్దిగా 14 తీసుకుంటున్నాను. సో జనరల్గా అయితే 15 to 16 తీసుకోవచ్చు 3 ఇయర్స్ వాళ్ళకి. సో 14 to 16 మిడిల్లో ఎంతైనా తీసుకోండి అకార్డింగ్ టు యువర్ బేబీ హైట్. సో ఇలా నేనైతే ప్రస్తుతానికి నా దగ్గర ఉన్న ఫ్యాబ్రిక్ వచ్చేసి 1 మీటరే. సో అందుకోసం నేను ఏంటి అని అంటే ఓన్లీ ఫ్రంట్ బ్యాక్కి మాత్రమే వాడుతున్నాను. అండ్ లోపల వచ్చేసి కాటన్ లైనింగ్ అండ్ సాటిన్ లైనింగ్ సేమ్ ఇదే విధంగా కట్ చేసేసుకోండి. అండ్ ఇంకో విషయం ఏంటి అంటే మీరు ఇంకా 2-3 లేయర్స్ వేస్తే లైక్ ఇదే ఫ్యాబ్రిక్ని ఇప్పుడు నేను ఓన్లీ ఫ్రంట్కి బ్యాక్కి సింగిల్ తీసుకున్నాను కదా, ఇదే సైజు ఇవే వచ్చేసి మీరు 2 లేయర్స్ కింద తీసుకుంటే ఇంకా బాగా లుక్ ఉంటుందన్నమాట. సో ఇప్పుడు మనం బాక్స్ ప్లీట్స్ పెట్టుకున్నాం కదా, పిన్స్ స్టిచెస్ వేసుకున్నాము ప్లీట్స్ కరెక్ట్గా. యాక్చువల్గా పిన్ తీసే పని లేదు, ఇలా కార్నర్కి స్టిచ్ వేశారంటే ఇలా జాగ్రత్తగా ప్లీట్స్ అన్నీ సెట్ చేసుకుంటూ స్టిచ్ చేయండి. చూడండి పిన్స్ కిందికి పెట్టడం వల్ల మిషన్ ఈజీగా వెళ్ళిపోతుంది. సో యాక్చువల్గా దీన్ని మనము స్కర్ట్కి జాయిన్ చేస్తాము. ఈవెన్ మనం స్కర్ట్కి జాయిన్ చేసినా కానీ ఇలా థ్రెడ్స్ అనేది ఇట్లా బయటికి రాకుండా ఓవర్లాక్ స్టిచ్ అనేది వేసుకుంటే బెటరు. సో నా దగ్గర ఓవర్లాక్ స్టిచ్ లేదు కాబట్టి నేను ఈ స్టిచ్ వాడుతున్నాను అనమాట. ఇలా వే టు జిగ్జాగ్ స్టిచ్ వేసుకున్న తర్వాత 1 కార్నర్లో హైలో మోడల్ కదా, 1 కార్నర్లో నేను 5 ఇంచెస్ తీసుకుంటున్నాను. సో లైక్ దిస్.
అండ్ ఇక్కడ వచ్చేసి ఒక ఒక 2 బాక్స్ ప్లీట్స్ వదిలేసి మిగతాదంతా ఇలా రౌండ్ చేసుకుంటున్నాను అనమాట. సో ఫ్రీ ఫామ్ అనమాట, దీనికి ఏం ట్రిక్స్ ఏం లేదు. జస్ట్ ఇలా మీ హ్యాండ్తో ఫ్రీగా టచ్ చేసేసి కట్ చేసుకోండి. సో ఇలా బాడీస్ అటాచ్ చేసేసుకున్నాం. సో ఇది ఫ్రంట్ బాడీ నేను అటాచ్ చేసుకున్నాను విత్ లైనింగ్. సో ఇలా అటాచ్ చేసుకున్నాక మీకు ఆల్రెడీ తెలిసే ఉంటుంది, చాలా వీడియోస్లో చెప్తాను. ఇలా స్లిట్స్ తీసుకోవడం వల్ల రౌండ్ అనేది నీట్గా తిరుగుతుంది. అండ్ నేను ఆర్మ్స్ కూడా స్టిచ్ చేశాను, ఎందుకంటే ఇది స్లీవ్లెస్ అనుకుంటున్నాను. సో అందుకని స్లీవ్లెస్కి ఇలా మళ్ళీ ఫోల్డ్ చేసి స్టిచ్ చేసే బదులు ఇలా జాయిన్ చేసేస్తే లైనింగ్ బెటర్ అనమాట, నీట్గా ఉంటుంది ఫినిషింగ్. టర్న్ చేసేసుకోండి. ఇలా టర్న్ చేసుకున్నాక మీకు వీలైతే లైనింగ్ సైడ్ ఇలా స్టిచ్ చేశారంటే గట్టిగా అలాగే ఉండిపోతుంది అనమాట. సో మీకు స్టిచ్ అనేది కూడా కనిపించదు ఫ్రంట్. లేదంటే మీరు ఫ్రంట్ సైడ్ కూడా స్టిచ్ చేసేసేయచ్చు యాజ్ యూజువల్గా అందరు చేసేది. కాకపోతే ఏంటంటే లైనింగ్ దగ్గర స్టిచ్ చేస్తే మనకి రెడీమేడ్ ఫ్రాక్ లాగా ఉంటుంది, స్టిచెస్ కనిపించవు అనమాట. సో ఇలా చేసుకొని ఇలా లైనింగ్ సైడ్ స్టిచ్ చేసుకోండి. కొద్దిగా డిఫికల్టే, బట్ ఓపిక్గా స్టిచ్ చేసేయచ్చు. సో ఇప్పుడు బ్యాక్ బాడీ వచ్చేసి మనం ఇలా జిప్ సైడ్ కొద్దిగా 1.5 క్లాత్ వదులుకున్నాం కదా. సో ఆ క్లాత్ని మనం ఇలా ఫోల్డ్ చేసుకొని జిప్ యాడ్ చేసేసుకోవడమే. సో జిప్ పైన ఉన్న ఎక్స్ట్రా క్లాత్ కూడా మనము ఇలా ఫోల్డ్ చేసుకోవాలి. అండ్ గుర్తుపెట్టుకోండి, జిప్ అటాచ్ చేసే ముందే మనము నెక్ కూడా కుట్టేసుకోవడం బెటరు. సో ఇలా సెట్ చేసుకొని మీరు పిన్ పెట్టుకుంటే అలాగే ఉంటుంది కాబట్టి మిషన్ మీద స్టిచ్చింగ్ ఈజీ అయిపోతుంది. సో ఇలా నేను పిన్ పెట్టుకొని మిషన్ మీద స్టిచెస్ వేసుకుంటున్నాను. సో చూడండి ఎంత ఈజీగా అయిపోతుందో స్టిచ్చింగ్ కూడా. సో ఈ విధంగా మనం జిప్ కూడా అటాచ్ చేసేసుకున్నాం. సో ఫ్రంట్ అండ్ బ్యాక్ రెండు మనం స్టిచ్చింగ్ అయిపోయిందనమాట. అండ్ షోల్డర్స్ పార్ట్ కూడా మీరు అటాచ్ చేయండి. షోల్డర్స్ పార్ట్ కూడా ఎలా అటాచ్ చేయాలో నేను చాలా వీడియోస్లో మీకు ఎక్స్ప్లెయిన్ చేశాను, అండ్ ఇది చాలా ఈజీ కూడా. సో ఇప్పుడు బాడీ పార్ట్ అయిపోయింది. అండ్ సైడ్ వచ్చేసి మనము ఇలా ఫస్ట్ ఫ్రంట్ సైడ్ రైట్ సైడ్ నుంచి ఇలా స్టిచ్ చేసుకొని అండ్ టర్న్ చేసి మళ్ళీ స్టిచ్ వేసుకోవడం వల్ల ఈ పిల్లలకి ఈ బ్రోకెట్ కాట్, ఈ వీవింగ్ క్లాత్ వల్ల ఇచ్చింగ్ అనేది వస్తుందన్నమాట. సో అది అవాయిడ్ చేయొచ్చు ఈ పద్ధతి యూస్ చేయడం వల్ల. సో ఖచ్చితంగా పిల్లల డ్రెస్లు ఇలా ట్రిక్ వాడి చేయండి, వాళ్ళకి ఇచ్చింగ్ అనేది ఉండదు. అండ్ కింద నెట్టెడ్ క్లాత్ది నేను ఇలా పీకో చేసేసుకుంటున్నాను అనమాట. ఎవ్రీథింగ్ ఇలా పీకో చేసేసుకుంటున్నాను. సో చూస్తున్నారు కదా, పీకో ఫూటర్ యూస్ చేసేసి నేను పీకో చేసేసుకుంటున్నాను. సో ముందుగా మనం కుట్టు పెట్టుకున్న బాక్స్ ప్లీటెడ్ ఫ్యాబ్రిక్ క్లాత్ అండ్ లైనింగ్ క్లాత్ అండ్ నెట్ ఫ్యాబ్రిక్ ఇలా బాటమ్స్ అన్నీ జాయిన్ చేసుకొని ఇలా రైట్ సైడ్ ఇలా అటాచ్ చేసి పెట్టేసుకోండి. సో దట్ మనకి బాడీ పార్ట్ అటాచ్ చేయడానికి ఈజీ అవుతుంది. బాటమ్ పార్ట్ని నేను ఇప్పుడు బాడీ పార్ట్కి కూడా అటాచ్ చేసేసాను అనమాట. సో అటాచ్ చేసుకున్న తర్వాత ఇక్కడ నేను ఇంకొంచెం అట్రాక్టివ్గా కనిపించడం కోసం స్టోన్ లేస్ అనేది యాడ్ చేస్తున్నాను. సో మీకు ఇంట్రెస్ట్ ఉంటే స్టోన్ లేస్ యాడ్ చేయండి, లేదా ఏదైనా బెల్ట్ కూడా పెట్టుకోవచ్చు. సో నాకు ఇది స్టోన్ లేస్ వేద్దామనేసి నేను స్టోన్ లేస్ అటాచ్ చేసి ఫస్ట్ నేను ఇలా అతికించుకుంటున్నాను అనమాట, గ్లూ యూస్ చేసుకొని ఫ్యాబ్రిక్ గ్లూ తోటి. అండ్ తర్వాత దీనిపై నుంచి నేను నార్మల్ నీడిల్ తోటి స్టిచెస్ వేస్తాను. సో గట్టిగా ఉంటుంది వెళ్ళకుండా. అండ్ అంతే, ఎంతో సింపుల్ అండ్ డిజైనర్ ఫ్రాక్ రెడీ అయిపోయిందనమాట. సో ఇది బర్త్డేస్కి, ఏదైనా మ్యారేజెస్కి, ఏదైనా నైట్ పార్టీస్కి చాలా అంటే చాలా బాగుంటుంది. అండ్ మీరు ఇంకా నేను యూస్ చేసిన బ్రొకేట్ క్లాత్ అయితే చాలా బాగుంది. సో మీకు బ్రొకేట్ దొరికితే కూడా యూస్ చేయండి, ఎందుకంటే అది చాలా క్లాసీ లుక్ ఇస్తుంది అనమాట మన ఫ్రాక్కి. సో మీ అందరికీ అర్థమైంది అనుకుంటున్నాను అండ్ చాలా యూస్ఫుల్ అయింది అనుకుంటున్నాను ఈ వీడియో. సో ఖచ్చితంగా నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయడం మర్చిపోకండి. అలాగే పక్కనున్న బెల్ ఐకాన్ని క్లిక్ చేయండి, సో దట్ నేను పెట్టే ప్రతి స్టిచ్చింగ్ వీడియోస్ మీరు ఎంజాయ్ చేయొచ్చు. థ్యాంక్ యూ సో మచ్ ఫర్ వాచింగ్ దిస్ వీడియో.